హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీలో మనకి హాస్టల్ ఎలా ఉంటుంది, అలాగే రూమ్కి ఎంతమంది ఉంటారు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకే రూమ్లో ఉండొచ్చా, నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి హాస్టల్స్ అనేవి బాగానే ఉంటాయి. రూమ్కి నెక్స్ట్ ఎంతమంది ఉంటారు, ఫ్రెండ్స్ అందరూ ఒకే రూమ్లో ఉండొచ్చు అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకే రూమ్లో ఉండడానికి అవ్వదు. అంటే వాళ్ళు మన ఐడి కార్డు బట్టి నెంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక నెంబరు ఐడి కార్డు 1 నుంచి 10 వరకు ఉంటాయి కదా. సో అలా నెంబర్స్ బట్టి ఒక 5 మెంబర్స్ను 3 మెంబర్స్ను ఇలా తీసుకొని ఒక రూమ్లో ఉంచేవారు. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా అలానే ఉంచారు. మనకి ఐడి కార్డులో ఉన్న నెంబర్ బట్టి మన ముందున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కలిపి మనతో ఉంటారన్నమాట. సో మరి ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక దగ్గర ఉండొచ్చా అంటే అది మ్యాక్సిమం కుదరకపోవచ్చు. అలాగే ఫుడ్ ఎలా ఉంటుందంటే ఫుడ్ పర్వాలేదు, యావరేజ్గానే ఉంటుంది. సో తినగలిగేటట్టే ఉంటుంది. అలాగే కొందరు అడ్జస్ట్ అవ్వాలి ఫుడ్కి. కొంత ఇంట్లో ఉన్నట్లు ఉండదు కదా హాస్టల్లో అంటే. అది ఎక్కడ కార్పొరేట్ హాస్టల్లో అయినా ట్రిపుల్ ఐటీ హాస్టల్లో అయినా రోజు ఒకే విధంగా ఉన్నట్లు ఉంటుంది. తిని తిని బోర్ కొడుతుంది కూడా. సో అక్కడ మీకు కావాలంటే ఫుడ్ కోర్ట్లు కూడా ఉంటాయి. రూమ్స్ కూడా పర్వాలేదు, బెటర్గానే ఉంటాయి. అలాగే మనకి పియూసీ 1 అండ్ 2 వచ్చి అకాడమిక్ బ్లాక్ 1లో ఉంటుంది. ఇది టోటల్గా మనకి 3 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. నేను ఇది న్యూస్ వీడ్ గురించి చెప్తున్నాను. అలాగే ఫుడ్కి కూడా మనకి ఒక మెనూ ఉంటుంది. కాకపోతే కొన్ని డేస్ మెనూ అనేది సేమ్గానే ఉంటుంది. అంటే సమ్ డేస్ మెనూ ఎలా ఉంటుందంటే మండే మెనూ ట్యూస్డేకి, ట్యూస్డే మెనూ మండేకి అలా అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఫుడ్ మెనూ కూడా కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్లో అయితే పెడతాను. సిటీ 1 అని ఉంటుంది అక్కడ 3rd ఫ్లోర్లో. అంటే మనకి క్లాస్ 1 అని అర్థం. సెకండ్ ఫ్లోర్ అయితే S1 2 3 అని ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి గ్రౌండ్ ఫ్లోరు అని ఉంటాయి. అలా మనకి క్లాసెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. అకాడమిక్ బ్లాక్స్ 3 ఉంటాయి. P1 P2 వాళ్ళకి అకాడమిక్ బ్లాక్ 1, అలాగే బీటెక్ వాళ్ళకి బ్లాక్ 2 3 ఉంటాయి అన్నమాట. సో మరి మనకి దిస్ ఇయర్ బీటెక్కి కో ఎడ్యుకేషన్ లేదు. అంటే మనకి లాస్ట్ ఇయర్ సంగతి చెప్తున్నాను. ఇప్పుడు కూడా సేమే. నెక్స్ట్ దిస్ ఇయర్ సపరేట్ బాయ్స్ క్లాసెస్ అండ్ గర్ల్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే కంబైన్డ్ క్లాస్ వల్ల కూడా సరిగా వినట్లేదు పిల్లలు, అందువల్ల ఇలా చేంజ్ చేశారు. అలాగే న్యూస్ వీడ్లో బాయ్స్ రూమ్కి 3 మెంబర్స్, గర్ల్స్ న్యూస్ వీడ్లో 7 మెంబర్స్. అలానే కొన్ని రూమ్స్లో ఇంకా తక్కువ ఉండొచ్చు, అలాగే ఎక్కువ కూడా ఉండొచ్చు. రూమ్ బట్టి ఉంటుంది. సో రూమ్ పెద్దదైతే కొంచెం ఎక్కువ మెంబర్స్ యాడ్ అవుతారు, రూమ్ చిన్నదైతే తక్కువ మెంబర్స్ ఉంటారు. ఇలా ఒక్కొక్కసారి ఒక్కోలా అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఆర్కే వ్యాలీలో అయితే బాయ్స్ రూమ్కి 24 మెంబర్స్ అని అంతకుముందే చెప్పారు. సో ఇప్పుడు కూడా అలానే ఉంటారు. చాలా పెద్ద రూమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది కూడా ఉండొచ్చు. నెక్స్ట్ శ్రీకాకుళంలో బాయ్స్ రూమ్కి 8 మెంబర్స్ ఉంటారు. సో ఇది లాస్ట్ ఇయర్ది నేను చెప్తున్నాను. ఒక్కొక్క ఇయర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి అటు ఇటుగా. సో మ్యాక్సిమం దగ్గరగా ఉంటాయండి ఇలానే. సో మరి మనకి హాస్టల్ రూమ్స్ అయితే కొన్ని బాగానే ఉంటాయి. కొన్ని రూమ్స్ అయితే ఫ్యాన్స్ అండ్ స్విచ్ బోర్డెస్ అంతకుముందు వర్క్ అవ్వలేదు. సో మరి ఇప్పుడు వాళ్ళు బాగు చేశారో లేదో అని కూడా నేను ఇంకా కనుక్కోలేదు. సో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అలాగే కొన్ని రూమ్స్కి డోర్ లాక్స్ అలాంటివి కూడా ఉండవు. సో ఇది మనకి ప్రైవేట్ హాస్టల్లో కూడా రూమ్స్కి డోర్ లాక్స్ అవి వేయరు. ఎందుకంటే పిల్లలు ఏమైనా చేసేసుకుంటారేమోనని. సో చాలా వరకు శ్రీ చైతన్య అలాంటి హాస్టల్స్లో కూడా డోర్ లాక్స్ ఉంచరు. అలాగే న్యూగా జాయిన్ అయిన స్టూడెంట్స్కి మ్యాట్రెస్ అండ్ పిల్లో అలా ఇస్తారు, కానీ కొంచెం లేట్గా అయితే ఇస్తారండి. అలాగే ల్యాప్టాప్స్ లాస్ట్ ఇయర్ అయితే ఓల్డ్వి ఇచ్చారు. అంతకుముందు సీనియర్స్కి అయితే న్యూ ల్యాప్టాప్సే ఇచ్చారంట. సో మరి మనకి జూనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. సీనియర్స్ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. అలాగే పీహెచ్ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా. సో అలాగే ఈవెన్ జూనియర్స్ అండ్ సీనియర్స్ ఆల్సో పీహెచ్ వాళ్ళందరూ కూడా సేమ్ ప్లేస్లోనే ఉంటారు. అంటే సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా ఎవరైనా పీహెచ్ వాళ్ళు అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటారు. అలాగే
వాళ్ళకి దగ్గరగానే ఉంటారు. సో, సైడ్ రూమ్‌లో ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు హెల్ప్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో, మరి ఈ విధంగా అయితే హాస్టల్స్‌లో ఉంటారండి. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ స్మార్ట్ ఫోన్ అయితే అలౌ లేదు. కీప్యాడ్ ఫోన్ మాత్రమే అలౌ ఉంది. సో, కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు కీప్యాడ్ ఫోన్ మాత్రమే తీసుకువెళ్ళండి. స్మార్ట్ ఫోన్ ఎవరు తీసుకొని వెళ్ళొద్దు. అలాగే మనకి ఫుడ్ అంటే పర్వాలేదు బాగానే ఉంటుంది. నెక్స్ట్ హాస్టల్ రూమ్స్ అంటే పర్వాలేదు అడ్జస్ట్ అవ్వచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంటే ఎవరైతే బయట ఫీజు పే చేసి చదవలేము అనుకుంటున్నారో, ఇంటి దగ్గర మనీ ప్రాబ్లం ఉందనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే ట్రిపుల్ ఐటీ అంటే చాలా బెస్ట్ అన్నమాట. సో, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మన బిహేవియర్ బట్టే అక్కడ మనకి బాగుందా లేదనే అనిపిస్తుంది. సో, మరి మనం బాగుపడాలా లేదనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. సో, హాస్టల్స్ అయితే ఇలా ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.